న్యూస్ విజన్ వార్తలకు స్వాగతం. దేశంలోని 75 లక్షల మంది మహిళలను భాగస్వామ్యం చేస్తూ 10,000 మంది మహిళా కార్యకర్తలలో వక్తృత్వ నైపుణ్యాలు పెంచే ఉద్దేశంతో సప్తశక్తి సంఘం ముందుకు సాగుతోంది. భారతీయ మహిళలను జాగృతం చేసే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని వనపర్తి జిల్లా కేంద్రం వల్లభ్ నగర్ శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో నిర్వహించారు. ఇందులో ప్రధానంగా సమాజ పరివర్తన, బాలల సమగ్ర వికాసం కోసం మహిళల పాత్ర విశిష్టమైనదని విద్యాభారతి, అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ ద్వారా ఈ సప్తశక్తి సంఘం ద్వారా చైతన్యం కల్పిస్తోంది. కుటుంబానికి పునాది అయిన మహిళల ఆత్మాభిమానం పెంచడంలో నాటి నుండి నేటి వరకు మహిళల పాత్ర గొప్పదని వక్తలు అభిప్రాయపడ్డారు. ఇలాంటి మరెన్నో సరికొత్త విషయాలను మీ ముందుకు తీసుకువచ్చే మా న్యూస్ విజన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు. మహిళల కొరకు మహిళల చేత నిర్వహించబడినటువంటి కార్యక్రమమే ఈ సప్తశక్తి సంగమం. బాలల సమగ్ర వికాసంలో మహిళల యొక్క పాత్ర శకులుగా మరియు కుటుంబానికి పునాదిగా వారి యొక్క శక్తి మరియు మహిళలలో ఆత్మ విలువలను, ఆత్మాభిమానం పెంచడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. సమాజ పరివర్తనను దృష్టిలో ఉంచుకొని నాటి ప్రాచీన కాలం నుండి నేటి వరకు మహిళల యొక్క పాత్ర చాలా అద్భుతమైనది. అన్ని భారతీయ సంస్కృతి పట్ల గౌరవ భావాన్ని కలిగి ఉంటాను. నేను కుటుంబం, సమాజ విశ్వ కళ్యాణం కొరకు పనిచేస్తాను. నేను నాలోని జాగృతం చేయడం కొరకు సంకల్పిస్తున్నాను. నమస్తే అండి, నా పేరు పెండ్యాల కవిత. నేను సప్తశక్తి సంఘం పాలమూరు విభాగ్ సంయోజక్. ఇక్కడ ఈ సప్తశక్తి సంఘం కార్యక్రమం అనేటటువంటిది కేవలము మహిళల ద్వారా, మహిళల కొరకే ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమము. దీని ద్వారా ఈ సప్తశక్తి సంఘం కార్యక్రమం ద్వారా మహిళల్లో ఉండేటటువంటి సప్తశక్తులు ఏవైతే కీర్తి శ్రీవాక్చ నారీనాం స్మృతిర్మేధ ధృతిక్షమ అనేటటువంటి భగవద్గీత శ్లోకంలో ఏదైతే ఈ మహిళల గురించి సప్తశక్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మహిళల్లో ఉండేటటువంటి ఈ సప్తశక్తులను జాగృతం చేసి వాటితో ఏ విధంగా కుటుంబ ప్రబోధన మరియు పర్యావరణ పరిరక్షణను ఏ విధంగా చేసుకోవాలనేటటువంటి మహిళల్లో ఉండేటటువంటి శక్తులను, నివురుగప్పిన శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి జాగృతం చేసి కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణ చేస్తూ విలువలను కాపాడుతూ మన జాతిని, ధర్మాన్ని, మన సంస్కృతి సంప్రదాయాలను ఏ విధంగా మన తరం నుంచి ముందు తరాల వరకు తీసుకెళ్లాలనేటటువంటి ఉద్దేశంతో కేవలము మహిళలనే ఎందుకు ఈ కార్యక్రమంలో తీసుకున్నారంటే ఒక కుటుంబంలో కీలకమైనటువంటి బాధ్యత పోషిస్తుంది కాబట్టి ఒక మహిళ, ఒక కుటుంబం యొక్క ఆరోగ్యము, ఆనందము ప్రతిదీ కూడా కేవలం ఒక మహిళ ద్వారానే సాధ్యపడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మహిళలనే టార్గెట్ చేసుకోవడం జరిగింది. ఈ మహిళల ద్వారా ఈ సప్తశక్తి సంఘం కార్యక్రమం ద్వారా మహిళా చైతన్యం చేయడం, మహిళల్లో వాగ్దాటిని పెంపొందించి మహిళా వక్తలను తయారు చేయడము, తద్వారా సమాజ ఉన్నతికి, దేశ ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి రక్షణకు, సమాజ ఉన్నతికి తోడ్పడాలి ఈ మహిళలు అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా ఎక్కువలో ఎక్కువ మహిళామూర్తులు ఈ సమ్మేళనాలకు పాల్గొని సమాజ అభ్యున్నతికి, దేశాభివృద్ధికి తోడ్పడాలనేదే ఈ సప్తశక్తి సంఘం కార్యక్రమం యొక్క ఉద్దేశం. నా పేరు హరిణి. ఈ సప్తశక్తి సంఘంలో ఇవాళ మహిళలందరూ సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం మహిళల్లో వాగ్దాటి పెంచడం, వారి వక్తృత్వ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడం అనేది ముఖ్య ఉద్దేశం. దీంతో పాటు అంతర్గతంగా మహిళలకు ఉండే స్కిల్స్ అనేటివి, వాళ్ళకి తెలియని శక్తులని వాళ్ళ లోపల ఉన్నాయి, వాటిని ఎవరో ఒకరు వెన్నుతట్టి ప్రోత్సహిస్తే తప్పితే వాళ్ళు ముందుకు రాలేరు. కాబట్టి
వాళ్ళ బలహీన వర్గం కాదు, వాళ్ళు కూడా అందరిలాగా శక్తివంతులే అని తెలియజెప్పడానికి ఈ సప్తశక్తి సంఘం అనే సమావేశాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. ఇందులో వీలైనంత మంది మహిళలు పాల్గొని మహిళలు సమాజంలో ఉన్నత వర్గంలో పురుషులతో పాటు పోటీ పడగలరు అనే విషయాన్ని మనం నలుగురికి చాటి చెప్పగలరని ఆశిస్తూ ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు రాధిక. నేను ఆన్లైన్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తాను. అదేవిధంగా భగవద్గీత, తర్వాత మన సంస్కృతి సాంప్రదాయాల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఎక్కడైతే పిల్లలు కనిపిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒకటి నేర్పించాలి. ఈ కాలం పిల్లలకి మన స్కూల్లో ఉన్న టెక్స్ట్ బుక్స్లో ఏదైతే ఉందో అది మాత్రమే తెలుస్తుంది తప్ప మన సంస్కృతి గురించి కానీ సాంప్రదాయాల గురించి కానీ ఏదీ తెలియట్లేదు. అవన్నీ నేర్పించాలని ప్రత్యేకంగా క్లాసెస్ కూడా తీసుకుంటూ ఉంటాను. అదేవిధంగా భగవద్గీత నేర్పిస్తూ ఉంటాను. మనం మెయిన్గా మహిళలు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి అంటే చిన్నవి, మనం పెద్దగా ఏదో సాధించాలని కాదు, కనీసం రోజు ఒక్క కవర్ అయినా, ఒక్క ప్లాస్టిక్ కవర్ కానీ మనం సేవ్ చేయగలిగినట్లయితే, అంటే ఎక్కడైతే ప్లాస్టిక్ వాడాలో అక్కడ యూజ్ చేయకుండా మనం ఇంకొకటి వేరే ఏదైనా యూజ్ చేయడానికి ప్రయత్నం చేసినట్లయితే దానివల్ల చాలా వరకు పర్యావరణం రక్షించబడుతుంది. అదేవిధంగా మనం కొంత పెంచుకుంటూ పోయినట్లయితే ఇంకా మన ప్రకృతిని మనం కాపాడుకోగలుగుతాం. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనము బతకడానికి కావాల్సిన ప్రతి ఒక్కటి ప్రకృతి ఇస్తుంది. ప్రకృతిని కాపాడుకోవడం మన ముఖ్య ఉద్దేశము. అది మన చేతుల్లోనే ఉంది. మనము ముందుకొచ్చి మనము చిన్నవి కూరగాయలకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు చూస్తుంటాను, ప్రతి ఒక్కరు కవర్లోనే తీసుకొని వెళ్తారు తప్ప ఒక్కరు కూడా బ్యాగ్ తీసుకోవట్లేదు. కాబట్టి ఖచ్చితంగా మనము అదొక్క పని చేసినా కూడా ఎంతో వరకు ప్రకృతికి మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఈరోజు మేము సప్తశక్తి సంఘం అనే కార్యక్రమంలో మహిళలందరం కలిసి ఒక వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో నేను మహిళా సాధికారత అనే అంశం గురించి మాట్లాడడం జరిగింది. మహిళా సాధికారత అంటే మహిళలు అన్ని క్రియాశీలక అంశాలలో వాళ్ళు సొంత నిర్ణయం తీసుకోవడం అనేది మహిళా సాధికారత యొక్క ఉద్దేశము. దీంట్లో మహిళలను చైతన్యవంతం చేయడం కోసం మేము ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం కోసం, అంటే రాజకీయంగా కానీ, ఫైనాన్షియల్గా కానీ, ఎకనామిక్గా కానీ, కుటుంబంలో కానీ అన్నిట్లో అభివృద్ధి చెందాలి అని మేము ఈ కార్యక్రమంలో చెప్పడం జరిగింది.